ఒక పద్ధతి లేకుండా సాగు చేస్తే దానివల్ల ప్రయోజనం ఉండదు. దీనికి భిన్నంగా సేద్యం చేసి కొంతమంది రైతులు మేలైన ప్రయోజనాలు పొందుతున్నారు. ప్రకృతి పద్ధతి వ్యవసాయంలో భాగంగా రైతు సాధికార సంస్థ పలు మోడళ్లను అమల్లోకి తెచ్చింది. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం ముత్యాలపాడు గ్రామానికి చెందిన ఉరుగుల భాష డిగ్రీ వరకు చదువుకున్నారు. వీరికి 2 ఎకరాల సొంత భూమి ఉంది. తను రసాయన పద్ధతిని అనుసరించి సాగు చేసే సమయంలో అధికంగా పెట్టుబడులు ఇచ్చినా ఆశించిన స్థాయిలో ఆదాయం వచ్చేది కాదు. అందరికీ నమస్కారం. నా పేరు బూరుగుల భాష. మా ఊరు ముత్యాలపాడు, చాగలమర్రి మండలం, నంద్యాల జిల్లా. నాకు 2 ఎకరాల పొలం ఉంది. వేలకు వేలు పెట్టుబడులు పెట్టి రసాయన పురుగు మందులు వాడి వ్యవసాయం చేసేవాడిని. అయినప్పటికీ దిగుబడులు తగ్గేవి. ఈ క్రమంలో రైతు సాధికార సంస్థ అమల్లోకి తెచ్చిన వివిధ మోడళ్లను అనుసరించేందుకు నిర్ణయించుకొని దానికి అనుగుణంగా చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో 2 ఎకరాల విస్తీర్ణంలో 5 అంతస్తులు ఏ గ్రేడ్ మరియు ఏటీఎం మోడళ్లలో పలు పంటలను సాగు చేశారు. ప్రకృతి వ్యవసాయం చేస్తూ పలు పంటల విధానం చేస్తూ 2021లో ఫైలేరు పద్ధతిలో పలు రకాల పండ్ల మొక్కలను నిర్దిష్ట దూరంలో సాగు చేస్తున్నాను. ప్రతి 36 అడుగులకు మామిడి, 18 అడుగులకు సీని, మరొక 18 అడుగులకు సపోటా, 12 అడుగులకు సీతాఫలం, 5 అడుగులకు జామ నాటడం జరిగింది. ఈ సాగులో రైతు సాధికార సంస్థ విధించిన రాజీలేని సూత్రాలను అమలు చేశారు. దీనివల్ల పెట్టుబడి తగ్గి మెరుగైన రాబడి సాధించారు. PMDS వేసిన తర్వాత ఫైలేర్ మోడల్ని ఏ గ్రేడ్ మోడల్గా మలుచుకున్నాను. ఏ గ్రేడ్ మోడల్లో మినుము, వేరుశెనగ వేసుకున్నాను. వాటికి విత్తనాల ఖర్చు 9,000 అయినది. మినుము, వేరుశెనగ కోసిన తర్వాత మినుములకు వచ్చేసి 9 క్వింటాలకు 72,000, వేరుశెనగకు 61,000, మొత్తం వచ్చేసి 1,33,000. వాటికి అయిన ఖర్చు 23,000 తీసేసి 1,10,000 ఆదాయం పొందాను. అంతేకాకుండా ఈ ఏ గ్రేడ్ మోడల్లో జామ, సీతాఫలం మీద ఆదాయం తీసుకున్నాను. ఈ సంవత్సరం PMDS వేసిన తర్వాత ఏ గ్రేడ్ మోడల్లో ఉసిరి, మినుము, కంది, బీర, కాకర, టమోటా, బంతి, చుక్కుడు, అనప, క్యారెట్ ఈ ఏ గ్రేడ్ మోడల్లో పంటలు వేసుకున్నాను. ప్రతి వారానికి 500 చొప్పున నెలకు 2,500 ఆదాయం పొందాను. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలు, పండ్లు తినడం ద్వారా మా ఇంటి అందరి ఆరోగ్యంగా ఉన్నాము.